ప్రపంచమంతా రామమయమైన ఈ శుభ సందర్భంలో పెద్దల మాటలు వినడం, పండితుల నుంచి శ్రీరామకథ వైభవాన్ని తెలుసుకోవడం సముచితం, మనందరికీ కూడా శ్రేయోదాయకం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు. ఆయన నుంచి శ్రీరామ తత్వాన్ని మరింత మనం అర్థం చేసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, సీతారాముల వారికి మన గోదావరి తీరంతో ఉన్న అనుబంధం చాలా ఉంది. 14 ఏళ్లలో 13 ఏళ్ళు గోదావరి తీరంలోనే ఉండారు. అసలు ఇప్పటికీ గోదావరి తీరంలో ఉండే కొన్ని మొక్కలు సీతాదేవి నీళ్లతో పెరిగాయని నాకు బాగా నమ్మకం. ఎందుకంటే కొన్ని 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు వృక్షాలు కూడా ఉన్నాయి కదా మరి. అందుకని ఆ అనుబంధం అప్పటి నుంచి ఉంది. దాని మీద నేను సాగర ఘోష కావ్యంలో ఓ పద్యం రాశాను కూడా. గోదావరి నది పాడైపోవడం గురించి ప్రస్తావిస్తూ, ఇది గోదావరి నీరు మ్రొక్కవలదే, ఇది గోదావరి నీరు మ్రొక్కవలదే, ఈ నేలపై మైథిలి పదముల్ పూచెను, ఈ నేలపై మైథిలి పదముల్ పూచెను, రామచంద్రుని సుధాబాష్పంబులు ఈ భూమి జాలెదలో దాచెను నేటికిన్. ఈ నేల మీద సీతాదేవి తన పాదాలతో నడిచింది. ఇంతకంటే పవిత్రత ఏం కావాలి? గోదావరి అనడానికంటే దీన్ని సీతా పాదావరి అనడం మంచిది. గోదావరి అనడం కంటే ఇప్పుడు ఏదో రామచంద్రమూర్తి దర్శనం వల్ల తోచిందో మాట. దీన్ని సీతా పాదావరి అంటే ఇంకా పవిత్రంగా ఉంటుంది. ఆవిడ నడిచింది, అంతకంటే ఏం కావాలి? పైగా ఈ చెట్లు, భూమిజాలంటే చెట్లు, ఇప్పటికీ అవి తెల్లారకట్ట మంచు కురుస్తున్నాయి, మంచు బిందువులు రాలుస్తున్నాయంటే నాకు నమ్మకం ఏంటంటే రాముడిలాగే కన్నీళ్లు గార్చాడు కదా పాపం సీతాదేవిని కోల్పడి అని రోజు అవి గుర్తు చేసుకుని హేమంత ఋతువులో తెల్లారగట్ట మంచు కురుస్తున్నాయి ఆయన సాగర ఘోష కావ్యంలో రాశారు. ఈ భూమిజాలు రామచంద్రుని సుధాబాష్పంబులు ఎదరో దాల్చను నేటికిని. ఇప్పటికీ ఇక్కడే కూర్చొని బాధపడ్డాడమ్మా ఎన్నేళ్ళు. తర్వాత వెళ్ళాడు, దొరికిందో లేదో వాటికి తెలియదు కదా, అవి రామాయణం చదవవు కదా. అందుకని దొరికిందో లేదో, ఏమయ్యాడో, మళ్ళీ కనిపించనే లేదు పిచ్చి మనిషి అని ఇప్పటికీ రామచంద్రుని కన్నీళ్ల రూపంలో అవి తెల్లారగట్ట మంచు బిందువులు రాలుస్తున్నాయేమో అని నాకు నమ్మకం కలిగి సాగర ఘోష కావ్యంలో రాశారు. అంత అనుబంధం ఉంది. పైగా రాముడు ఆ వియోగ సమయంలో ప్రవర్తించిన విధానం కూడా నిజమైన ప్రేమకు సంకేతం. ఈ విశేషాలన్నీ గోదావరి తీరంలోనే జరిగాయి. ప్రతి మొక్కని, ప్రతి జీవిని పలకరించాడు ఆయన. అందుకే భద్రాచలం మనకు అంత పుణ్యక్షేత్రం అయిపోయింది. అలాగే గోదావరి తీరం ఇంకా గొప్ప అనుబంధం. నేను సరదాగా మాట చెబుతాను. పాత సినిమాల పేర్లు నువ్వు వినుంటావు. నాకు టాక్సీ రాముడు, డ్రైవర్ రాముడు, అడవి రాముడు, దొంగ రాముడు. నాకు అర్థం కాదు, రాముడు తప్ప ఎవరు దొరకలే వీళ్ళకి. అంతెందుకు, మా తెలుగు ఉపాధ్యాయులు కర్త కర్మ క్రియ చెప్పమంటే రాముడు కుక్కను కొట్టాను అంటే కుక్కను కొట్టడానికి రాముడు కావాలా? ఇంత అనుబంధం అమ్మా. రామరాజ్యం అంటే ఎలా ఉండేది, రాముని పాలన, రాజధర్మం అంటే ఎలా పాటించారు? చాలా మంచి ప్రశ్న, చాలా అవసరమైన ప్రశ్న. దాన్ని రఘువంశంలో కాళిదాసు చెబుతాడు. ఒక్క రాముడే కాదు, రాముడికి ముందు దశరథుడు తండ్రి అజిమహారాజు తండ్రి రఘుమహారాజు, ఆయన తండ్రి దిలీప మహారాజు. ఇలా పరంపర అంతా ఎలా నడిచింది అంటే, ద్వేష్యోపి సమ్మతశిష్ట తస్య అర్థస్య యథంషధం త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత. మంత్రులుగా కానీ, సేనానాయకులుగా కానీ, కార్యదర్శులుగా కానీ, ప్రధాన కార్యదర్శిగా కానీ ఎవరిని తీసుకునేవారో తెలుసా? ద్వేష్యోపి సమ్మత శిష్టక. వాడు మంచివాడైతే పరిపాలకుడికి నచ్చకపోయినా సరే వాడిని ఆ స్థానంలో పెట్టేవాడు. వ్యక్తిగతమైన రాజకీయ కక్షలు లేని రాజ్యం రామరాజ్యం. వాడు మంచివాడైతే, సమర్థుడైతే, నీకు ఇష్టం లేకపోయినా వాడిని పనిలో పెట్టుకో. దానికి ఉదాహరణ చెప్పాడు. తస్య ఆర్తస్య యథ ఔషధం. ఆర్తుడంటే సంస్కృతంలో రోగి అని అర్థం, దీనుడు కనదు, రోగి. రోగం వచ్చింది మనకి, ఏదైనా ఇష్టం లేకపోయినా మందు మింగేమో లేదా? నాకు ఇష్టమైతే మింగుతామంటే తగ్గదు, చేదు మందు అంటారు, మింగాల్సిందే. అంచేతన రోగం వస్తే నీకు ఇష్టం లేకపోయినా మందు మింగుతున్నావు కదా. పరిపాలన బాగుండాలంటే మంచివాడిని అక్కడ పెట్టు. నీ బావమరదా, మేనలుడా, తోడలుడా అని చూడకు. ఎంత బాగుంది ఇది. ఇంకో ఉదాహరణ చెప్పాడు తిరగేసి. అన్వయం వ్యతిరేకం రెండును. ఏమిటంటే, త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత. నీకెంత ఇష్టమైన వాడైనా సరే, నీకో, నీ భార్యకో, నీ బావమరిదికో, నీకు కావలసిన వాళ్ళకో, నీ కులం వాళ్ళకో ఇష్టమైన వాడైనా సరే, వాడు దుష్టుడైతే వెంటనే తొలగించు. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, వేలు మీద పాము కాటేసింది, విషం ఎక్కుతోంది, వైద్యుడు వేలు కోసేయాలండి అంటాడు. నా వేలు నేను కోయనంటే ప్రాణం పోతుందయ్యా. వేలొక్కటి కోసేస్తే ప్రాణం మిగులుతుంది. ఈ ఒక్కడిని బయటికి పంపిస్తే సరిపోయేదానికి మొత్తం రాజ్యం అంతా ఎందుకు తగలబెట్టుకుంటున్నావు
అని రాముడు పరిపాలనలో ఉంది. దిలీపుడి నుంచి ఉంది ఈ పరిపాలన. అది రామరాజ్యం. ఈ నిష్పక్షపాత దృష్టి వ్యక్తిలో ఉండాలి. వ్యక్తిలో ఎప్పుడు ఉంటుంది? చిన్నప్పటి నుంచి రాముడు అదే త్యాగభావనతో పెరిగాడు. అదే త్యాగాన్ని 25 ఏళ్ల వయసులో చేసి చూపించాడు. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. రెండు సమానంగానే చూసుకుంటే ప్రెస్ మీట్ పెట్టలేదు, నాకు అన్యాయం జరిగింది అనలేదు, వర్గాన్ని రెచ్చగొట్టి గృహదహనాలు చేయించలేదు, ఏమీ. పైగా ఇవి ఏమైనా చేస్తారేమో అన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వచ్చి నువ్వు అన్నా నేను చూసుకుంటాను మిగిలిన విషయం అని. ఎందుకంటే ఆయన ఆదిశేషుడు కదా, పాము. ఆ లక్షణం ఒకటి ఉంటుంది. వెంటనే ఆయన ఎలా అదుపులో పెట్టేటంటే, ఏమిటా కోపం అంటే, కౌశల్యం కైకని చంపేస్తాను, దశరథుని చంపేస్తాను, నీకు అన్యాయం జరిగింది అన్నాడు. ఆయన అన్నాడు, నన్ను చంపించి తర్వాత వాళ్ళిద్దరిని చంపన్నాడు. అది రామచంద్రమూర్తి. ఎన్ని కోట్ల దండాలు పెడితే ఆ స్వామి రుణం తీరుతుందమ్మా త్యాగానికి. రామో విగ్రహవాన్ ధర్మ అంటే త్యాగ, నిజానికి త్యాగం. కోట్ల దండాలు పెడితే సీతారాములు రుణం తీరుతుందా మనకి జాతికి? అందుకే తెలుగు వాళ్ళు ఏంటంటే ఇప్పుడేవో కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు, కానీ పూర్వం ఏ ఇంట్లో కూడా అమ్మాయి అంటే సీత, అబ్బాయి అంటే రాముడు. అంత సొంతం చేసుకున్నారు. ఎందుకంటే త్యాగభావం. వ్యక్తి ఇలా ఉండాలి అని 25 ఏళ్ళప్పుడు చూపించాడు త్యాగం చేసి. ఇది పొద్దున్న పట్టాభిషేకం అంటే మన వాళ్ళైతే ఇప్పుడు ఉద్యోగం రాగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే 30 lakhs ప్యాకేజ్ అనగానే పెద్ద యాన్ అరుస్తాడు, పెద్ద కేకలేస్తాడు. సాయంత్రానికి ఆ ఉద్యోగం పోయిందనగానే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ రెండింటినీ సమానంగా తీసుకుని రాత్రికి రాత్రి రథంలో వెళ్ళిపోయిన త్యాగమూర్తి రామాయణం ఈవేళ యువతరానికి ఎంత ఆదర్శం. ఇది జీవితంలో అనేకం వస్తాయి, ఉద్యోగాలు ఉంటాయి, పోతాయి, గొడవలు అవుతాయి, వస్తాయి. సంసారం వదిలేస్తారా? ఉద్యోగం ఉంటుంది, పోతుంది. జీవితం వదిలేసుకుంటారా? దాన్ని సర్దుకోవాలి, సర్ది చేసుకోవాలి. అవసరమైతే త్యాగం చెయ్యాలి, కొన్నాళ్ళు పక్కకి తప్పుకోవాలి, ఏదో చెయ్యాలి, చేసి నిలబెట్టుకో. అప్పుడు తర్వాత 2 నెలలు జరగకుండా రాజ్యమైన కాళ్ళ దగ్గరకు వచ్చిందా లేదా? భరతుడు ససైన్యంగా ఏ కైక వరాలు కోరిందో ఆ కైక కూడా పెద్ద మూసుకేసుకుని వచ్చి కాళ్ళ మీద పడింది, నాయనా తప్పు చేశానయ్యా అని. ఇది రాముడు త్యాగం ద్వారా నిరూపించాడు. వేదం చెప్పిన విషయాన్ని, రామాయణం వేదం, రాముడు వేదవేద్యుడు, వేదమే రామాయణంగా పుట్టిందని ఎందుకంటారంటే వేదంలో ఏముంది స్పష్టంగా? న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. అంచేత ఇంతకంటే వేరే అసలు సందేశం ఏమీ లేదు. రామాయణాన్ని మించిన గ్రంథము లేదు నిజానికి. ఎన్ని లక్షల కోట్ల ఏళ్ళయింది పుట్టి. బోర్డు ఇంగ్లీషు వాళ్ళ లెక్కల ప్రకారమే 7000 ఏళ్ళయింది. మన లెక్కల ప్రకారం కోట్లు దాటిపోయింది. మరి ఇప్పటికింకా ప్రభావం చూపిస్తోంది. ఈ రోజుకు చూస్తున్నాం దాని ప్రభావం. అంచేత అయోధ్య అనే మాట ఎప్పటిది కాదు. పైగా మనకి 7 మోక్షాలనిచ్చే పురాలు ఉన్నాయి. అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ హ్యవంతిక. అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ హ్యవంతిక పురి ద్వారవతీ చేవ సప్తైతే మోక్షదాయనక. అయోధ్య మధుర నగరం, మాయ అంటే ఉజ్జయిని, కాశీ కాంచీపట్టణం, అవంతి నగరం, అలాగే ద్వారక. ఈ 7 మోక్షదాయకాలు అన్నారు. ఇవి స్వర్గాలు కావు, మోక్షం ఇస్తాయంటే పూర్తి పరిజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాయి. అంత గొప్పది అయోధ్య. అందుకని ఎంచుకుని రాముడు అక్కడ పుట్టాడు. మనం ఇన్న దశాబ్దాల పోరాటం ఎందుకు చేశామంటే అంత ఎంచుకుని పరమాత్మ పనిగట్టుకుని ఆ నగరంలో అవతరిస్తే అక్కడ మనం రాముడు గుడి కట్టుకోకుండా వేరే ఏవో ఉంటే ఎలాగా? ఇప్పుడు మనకి ఎక్కడైనా గౌరవం జరిగిన మీకు పెద్ద పేరు మీకు రావచ్చు, ఎన్నో చోట్ల ఎన్నో గౌరవాలు మీకు చేయొచ్చు. మీ సొంత ఊళ్ళో గౌరవం చేసినప్పుడు మీరు పొందే ఆనందం వేరు కదా. నాకు పద్మశ్రీ రాగానే తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడులో పిలిచి ఓ దండ ఇస్తే నాకేదో మా అమ్మ ఊళ్ళో కూర్చున్నట్టే అనిపించింది నాకు. ప్రపంచం అంతా బోలెడు మంది సత్కారాలు చేశారు, మా ఊళ్ళో జరిగింది వేరు. అలాగే రామాలయాలు చాలా చోట్ల ఉన్నాయి, రామాలయం లేని ఊరు లేదు అసలు. కానీ అయోధ్య వేరు. అందుకోసమే జాతి పోరాటం చేసింది, న్యాయబద్ధమైన పోరాటం చేసింది, దాంట్లో నెగ్గింది. ఈ ఆనందం అంతకంటే ఏం చెబుతాం? అంచేత అయోధ్య గురించి వేదాల్లోనే ఉంది. మీరు అన్నట్టు ఎన్ని ఎదురుచూపులు, ఎన్ని పోరాటాలు, ఎంతమంది త్యాగాలు. వాస్తవానికి ఆ రామకార్యాన్ని సాధించిన కార్య సాధకులకి మీ ఒక 18 రూపాయలు ఏమన్నా మీ ఆశీస్సులు అందిస్తారా? వాళ్ళకి ప్రధానమైన ప్రేరణ కలిగించింది ఏమిటంటే రామరక్ష అంటాం మనం. రాముణ్ణి వాళ్ళు మనస్సులో పెట్టుకుని ఒక వీరత్వాన్ని, వీరరాముణ్ణి ఊహించుకున్నారు వాళ్ళు. అందుకే అయోధ్య సంపాదించినప్పుడు, అయోధ్య తీర్పు వచ్చినప్పుడు కానీ, దాన్ని సాధించే ప్రయత్నంలో కానీ, ఇక్కడున్న పట్టాభిషేకం రామ చతురాయతనం అంటాను దీన్ని. శివ పంచాయతం లాగా రామ చతురాయతనం. రాముడు ఉంటే నలుగురు ఉండాల్సిందే. అంతేగా. ఎందుకంటే కొంతమంది అంటారు, ఎప్పటికే అంటున్నారు, అంత ఆర్భాటం ఎందుకండి గుడి రాముడికి, అంత ఎందుకండి, మామూలుగా చేయకూడదు. మీరు శివుడికి చేయండి, అలాగా మీరు కృష్ణుడికి చేయండి అవసరమైతే. శివుడు త్యాగి, కృష్ణుడు యోగి, రాముడు భోగి. ఆయన రాజు,
ఒక మామూలు ముఖ్యమంత్రి పెడితే వెనకాల 10 కార్లు ముందు కార్లు పెడుతున్నాయేమో, ఒక మహారాజు పెడితే అలా మాట్లాడితే అలాగ ఆర్భాటమే ఉంటుంది. ప్రోటోకాల్ ఉండాలి. ఆయన ఒక వీరత్వంతో స్ఫూర్తిగా నిలబడ్డాడు. ఎలాగా పద్యం రూపంలో చెప్పమంటున్నారు కాబట్టి చెప్తాను. రాముడు అలా నిలబడినప్పుడు మీరు గమనించండి, అంతకంటే కూడా మన వాళ్ళు అయోధ్య కోసం ప్రయత్నాలు చేసినప్పుడు ఇలా వేశారు, ఇలా ధనుస్సు పెట్టి ఇలా లాగుతున్నట్టు. ఏమానారి బిగింపు రాఘవునిదాయిఠీవి, ఏమానారి బిగింపు రాఘవునిదాయిఠీవి, ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ, ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఏమా చిర్నగవు, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, భరతాంబా నీవు ధన్యాత్మవౌ. ఆ కరసేవకులందరూ ధన్యులే. వాళ్ళ నారి బిగింపు చూసుకున్నారు. వాళ్ళు శివధనుర్భంగంలో షరతు ఏమిటంటే ధనుస్సు ఎక్కువ పెట్టడం. అందుకని ఆ వీరత్వాన్ని వీళ్ళు ప్రతీకగా తీసుకుని సాధించగలిగారు. అంటే ఎంతమంది బలిదానం చేశారు ఆ వేళ కరసేవలో కానీ, తర్వాత కానీ, ప్రయాణంలో కానీ, ఆ వ్యాజ్యాన్ని ఎదుర్కోవడంలో కానీ. ఆ పరాశరణ గారు మహానుభావుడు, ఆయన న్యాయవాది, ఎన్నేళ్ళు వాదించాడని జీవితం దానికి ధారపోసేశాడు ఆయన. మరి దక్షిణాదితోనే రాముడికి ఎక్కువ సంబంధం. అది పరాశరణ గారు ఎవరు, ఎక్కువ సంబంధం. అది అంత విజయాన్ని సాధించారు. దానికి రాముడి యొక్క వీరత్వం మానవుడుగా ఉండి సాధించిందే ప్రేరణ ఇచ్చింది. అందుకని వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా అన్ని కష్టాలు ఎదుర్కొన్న చిరునవ్వు విడిచిపెట్టిన రాముడి ముఖమే వారికి అన్ని కష్టాలు తొలగించి సుఖాలు కలుగజేయునుగాక అని మనం ప్రార్థన. అంత ఆదర్శమైన జీవన విధానం ఇవాల్టి మన భారతీయ కుటుంబ వ్యవస్థ గట్టిగా నిలబడడానికి ఏ రకంగా ప్రేరణనిస్తుంది? ముఖ్యంగా ఇందాక మీరు యువకుల గురించి, యువత గురించి కూడా మాట్లాడారు. యువత ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయనో 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పుడు నాకు పుట్టినరోజు ఏమిట్రా అని అనొచ్చు, అంటారు కూడా సహజంగా. కానీ 25 ఏళ్ళ వాడికి అలా ఉండదు. చెయ్యాలి, మా స్నేహితులను పిలుస్తాను, ఏదో చెయ్యి అంటాడు. ఉంటుందా లేదా? 40 దాటాక ఏమవుతారో తెలుసు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆఫ్టర్ 40 ఎవ్రీబడీ ఈజ్ ఏ ఫూల్ అంటాడు. ఇంగ్లీష్లో చెబుతారు, ఆ మాట విస్తృతంగా చెబుతారు. ఎందుకంటే వాడికి మొట్టికాయలు పడ్డాయి, పెళ్ళయింది, భార్యకు కూడా, ఎవరికి ఇద్దరికి పిల్లలు పుట్టారు, మొట్టికాయలు పడుతున్నాయి. ఇది ఇంతేరా, ఇక మారదు అని ధోరణకు వచ్చేసి సర్దుబాటుకి ప్రయత్నిస్తాడు. 60 దాటాక ఎలా ఉంటాడో తెలుసా? మారకుండా ఉంటేనే బాగుండు అంటాడు. ఇది మనిషి విధానం. 20 నుంచి 40 వరకు మారక తప్పదు. ఏం మారుతాయి? మీకు తీవ్రవాదులు అక్కడ తయారవుతారు. 70 ఏళ్ళకి తీవ్రవాది ఎందుకు అవుతాడమ్మా? అక్కడ తయారవుతారు. మార్పు కావాలంటే మార్పు ఎందుకోసమో కూడా ఆలోచించరు. చేంజ్ ఈజ్ ఫర్ చేంజ్ అంటాడు. ఏమిటా చేంజ్? ఏమిటి చిల్లర డబ్బులా చేంజ్ అంటే? ఎందుకోసం నువ్వు మార్పు కోరావు? అది వచ్చిందా? ఉండాలి కదా. 40 తర్వాత మార్పు కోరతాం, బాగానే ఉంటుందిరా, ఇక అది అంతే కదా, ఏ రాయి అయితే పళ్ళు కొట్టుకోవడానికి ఊరుకో అంటాడు. 60 తర్వాత విచిత్రంగా మనిషి ఎలా మారుతాడంటే, ఆడైనా మగైనా మారకపోతేనే బాగుండు, నేను ఇలా వెళ్ళిపోతే బాగుండు, ఇంకా ఈ పాలు కూడా దొరకవేమో, ఈ నీళ్లు కూడా కల్తీ అయిపోతాయేమో అనే ధోరణకు వస్తాడు. దీనికి యువతరానికి రామాయణం చెప్పే సమాధానం, యువతరానికి సంబంధించిన పాత్రలు కొన్ని ఉన్నాయి మనకి. అంటే రాముడు సహా అందరం అంతే. రాముడు, హనుమంతుడు, సీత, రావణాసురుడు, ఇవి కీలకమైన పాత్రలు అందరూ చెప్తారు. అవి అలా అట్టుపెట్టు. నేను 2వ శ్రేణి కీలకమైన పాత్రలు కొన్ని ఉన్నాయి. లక్ష్మణుడు, భరతుడు, సుగ్రీవుడు, జటాయువు, వీళ్ళు 2వ శ్రేణి అని చెబుదాం. కానీ వాళ్ళు చాలా కీలకమైన మనుషులు. యువతరం ఒక్కసారి ఆలోచించమనండి. వేళ ఎవరైనా, యువతరమే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా, పెళ్ళి అయితే భార్యాభర్త తప్పితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండలేదు, పిల్లలు ఉండలేదు. సుమారుగా చాలా సంవత్సరాలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఏజ్ గ్రూప్ అని, ఒపీనియన్స్ కలవని ఇంగ్లీష్ మాటలన్నీ మాట్లాడుతున్నారు ఇక్కడ, అసలు విషయం చెప్పలేక. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి బాధ్యతలు స్వీకరించడం ఇష్టం లేదు. నేను ఎవరిని యువతరాన్ని ప్రత్యేకమన్నా, ఈ యువతరాన్ని ఇలా తయారు చేసిన పెద్ద తరాందే తప్పు. వీళ్ళకి 4 ఏళ్ళు దాటకుండా హాస్టల్లో బారేశారు బయటకెళ్ళి, ఇంగ్లీష్ మీడియం చదువుల పేరు మీద. ఆ పాటు చదువు వీళ్ళు చెప్పలేరమ్మా. తల్లి చెప్పలేని చదువు, తండ్రి చెప్పలేని చదువు ఏముంటుంది? అప్పుడు పైగా వీళ్ళందరూ పూర్వకాలం వాళ్ళ మా అమ్మగారులాగా 3వ తరగతి చదివి మానేసిన వాళ్ళు కాదు కదా, వీళ్ళు చదివిన వాళ్ళే కదా. మరి ఆ మాట చెప్పడానికే ఇప్పుడు బీటెక్, బీఎస్సీ చదివినా కూడా బీటెక్ వరకు చెప్పలేకపోవచ్చు. 10వ తరగతి వాడికి ఏం చెప్పలేదా? టైం లేదు కదా మనకి. ఆ టైం లేకుండా చేసుకున్నది మనమే కదా.
టైం లేదనకండి, లేకుండా మనం చేసుకున్నాం. అంతే. అయితే సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అంటాడు, ఇన్ని పనులు చేయుచున్నావు, దేశ భాషా పత్రికా రాజ్యమును చదువుటకు నీకు తీరిక లేదా, లేని ఎడలు చేసుకొనుము అంటాడు. ఆంధ్రపత్రిక ఉండేది ఆ రోజు. పత్రిక కూడా చదవలేమంటే పనికిమాలిన పనులన్నీ చేస్తున్నావు, దేశ భాషా పత్రికా రాజ్యమును చదువుటకు నీకు తీరిక లేక ఉన్నదా, లేని ఎడలు చేసుకొనుము అంటాడు. లేకపోతే చేసుకో, పిల్లాడికి చదువు చెప్పడానికి మానాయి, ఉద్యోగం మానాయి, ఇంట్లో కూర్చో చెప్పు. ఎవరు ఉద్యోగం వారు చేయండి, ఆడమొగ భేదం అనవసరం, ఎవరు ఉద్యోగం ముఖ్యం వారు చేయండి. ఎవరి నేనైతే ఒకటి ఆదాయం ఎక్కువైతే చేస్తాం కాదు, దేశానికి ఏది ముఖ్యం వచ్చేయండి. ఏమి సంపాదించాడని 14 ఏళ్ళు రామచంద్రమూర్తిని నెత్తి మీద పెట్టుకుంటున్నామమ్మా ఇప్పటికీ. మనం పెట్టుకోవడం పక్కనట్టండి. శరభంగాది మహర్షులు అరణ్యాల్లో సర్వసంగ పరిత్యాగం చేసి ఆయన అగ్నిహోత్రంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు శరభంగ మహర్షి. ఆయనకి శరభంగుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే మన్మథ శరాలు ఆయన మీద పడనే లేదు. అంతగా కామాన్ని జయించాడు ఆయన, ఆజన్మ బ్రహ్మచారి. అటువంటి వాడికి కూడా రాముడు వనవాసానికి వచ్చాడనగానే రాముడు చాలా అందంగా ఉంటాడు, ఒకసారి చూసి వెళ్ళిపోతా అన్నాడు. ఎంత విచిత్రం, రాముడు వచ్చే వరకు ఆగాడు. మరి రాముడు రూపాయి సంపాదించలేదే, తినడానికి తిండి తప్ప. మరి సంపాదన బట్టి గౌరవించడం ఏంటండి? సంపాదన బట్టి గౌరవించేది అయితే సీతాదేవి వనవాసానికి వెళ్ళొస్తానంటే టాటా బై సీయు ఈ మాటలు మాట్లాడలేదు. నన్ను తీసుకెళ్లకుండా నువ్వేళ పెడతామంది. ఇది మనుషుల్లో రావలసిన మార్పు. సంపాదనకి ప్రాధాన్యం తగ్గిపోయినాడు, సంస్కారానికి ప్రాధాన్యం పెరిగినాడు. రామరాజ్యం మన ఇంట్లో ఏర్పడుతుంది, మన దేశం అంతా ఏర్పడుతుంది. గురుగారు, హనుమంతుడిని సంభాషణ నిపుణుడు అంటారు కదా, అవును, దాన్ని కొంచెం వివరిస్తారా? హనుమంతుడు మొట్టమొదటిసారి రాముడిని కలిసినప్పుడు మాట్లాడిన విధానాన్ని బట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. అంటే ఒక కొత్త వ్యక్తిని మనం కలిసినప్పుడు ఎప్పుడు అతను ఎందుకు వచ్చాడో తెలుసుకుందుకు కలుస్తున్నాం కదా. హనుమంతుడు కలిసింది అందుకే. మనం కూడా ఎలా ఉండాలంటే కొత్త వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకుని ఆ సమాచారమే వాళ్ళకి అందించాలి. అసలు మన దృష్టి వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోవడం మీద ఉండాలి, మన సమాచారం అందించడం మీద కాదు. కొంతమంది అమాయకంగా ఇంటికి ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే పిల్లల్ని పరిచయం చేస్తారు కదా, మా అమ్మాయి అండి అని ఊరుకోకుండా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, ఇంకా అవలేదండి ఏమిటో 5-6 ఏళ్ళుగా, ఎవరు అడిగారు నిన్ను? ఇలా 2-3 సార్లు పరిచయం చేస్తే ఆ అమ్మాయి గదిలోంచి బయటికి రాదు. ఇంకా లేకపోతే చిన్నపిల్లలను కూడా వీడు ఏం చదువుతున్నాడమ్మా అని అంటూ మామూలుగా అంటాం కదా, ఇది 3వ తరగతి అండి, లెక్కల్లో డల్లు. 3వ తరగతి డల్ ఏమిటి? వాడు ఏమన్నా 30వ తరగతా? ఇక వాడు బొగ్గ మీద వేలెట్టుకుని లోపల పోతాడు. ఎందుకు వాళ్ళతో చెప్పాలి ఈ విషయం? వాడు ఎవరన్నా అడిగారు, మీకు ఎంతమంది సంతానం అంటే 2 అని చెప్పాలి, అబ్బాయి అమ్మాయి అని కూడా చెప్పకూడదమ్మా, అడగలేదు కదా. అబ్బాయిలందరూ అమ్మాయిలందరూ అంటే వారొకరు వీరొకరు అని చెప్పాలి. ఈ అతిగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళు వచ్చిన విషయం పోయి మన సమాచారం వాళ్ళకి అందించేసాం పోయి, ఇది మొత్తం ప్రచారం అవుతుంది. పైగా ఇవాళ సామాజిక మాధ్యమాలు వ్యాపించిన పరిస్థితులు ఇది మరీ ప్రమాదం. అసలు వాడు రికార్డు చేస్తున్నాడేమో. ఇప్పుడు ఇంటికి వచ్చిన వాడితో మాట్లాడాలంటే భయంగా ఉందమ్మా. జేబులో పెట్టుకుని రికార్డు నొక్కాడేమో మనకేం తెలుసు. చాలా ఇదిగా ఉంది. మనం ఏదో మామూలుగా అడిగాడు కదా అని చెప్పేసామనుకో, పలానా వారి గురించి వీరు వ్యాఖ్యానం వాడు ఆడియోనో వీడియోనో పెట్టేస్తున్నాడు. అక్కడ సాయంత్రానికి గొడవ అయిపోతుంది. ఇది మనం ప్రైవేట్లో అనుకుందుకు కూడా అవకాశం లేకపోతే ఇంకెలా? అసలు ఇంత ప్రమాదకర ప్రపంచానికి హనుమంతుడు ఇచ్చే సమాధానం ఏమిటంటే ఆయన రాముడితో మాట్లాడిన విధానం. అవిస్తరమసందిగ్ధం సారవద్ విశ్వతోముఖం. రాముడితో మాట్లాడిన తర్వాత రావణాసుడితో కలిసినప్పుడు రాయిబారిగా వెళ్ళిన, 2 మొదటిసారే కదా, ఈయన్ని మొదటిసారి ఆయన్ని మొదటిసారి. అవిస్తరం, అడిగిన దానికే సమాధానం చెప్పు, విస్తరంగా ఊరికే మాట్లాడద్దు. అసందిగ్ధం, ఎదుటి వాళ్ళకి అనుమానం రాకూడదు. మళ్ళీ ఇంకోటి అనుమానం చెప్పిన దాంట్లో ఇదేమిటి అని అనకూడదు. కర్మాక్రియ చూసుకుని మాట్లాడితే అనుమానం రాదు. అసందిగ్ధం, సందేహాలు రావద్దు. మళ్ళీ సారవద్ విశ్వతోముఖం, చెప్పే విషయం ఒక సారాంశప్రాయంగా ఉండాలి, అప్పుడు సంక్షిప్తంగా ఉంటుంది. హనుమంతుడి మాటలు ఇంకా తర్వాత సీతాదేవి దగ్గర మాట్లాడిన, రావణాసుడి దగ్గర మాట్లాడిన సత్యం, ప్రియం, అత్యవసరం అనే 3 విషయాలు దృష్టిలో పెట్టుకున్నాను. మనకి చాలా ఉపయోగపడుతుంది. మనం ఎవరితో మాట్లాడినా సత్యమేనా ముందు, సత్యం కాకపోతే ఎందుకు మాట్లాడడం? ఇప్పుడు సత్యం మాట్లాడాలంటే ముందు ఏం చేయాలో రఘువంశం కావ్యంలో చెబుతారు, రామాయణం సంబంధించిన దాంట్లోనే. మితభాషిణం, సత్యాయ మితభాషిణం అంటారు. తక్కువ మాట్లాడితే సత్యమే వస్తుంది. సాధారణంగా అబద్ధాలు ఎప్పుడు వస్తాయి? కావాలని ఎవరు మాట్లాడరమ్మా. ఆ వేగంగా మాట్లాడుతూ ఉంటే అనుకోని కొన్ని వచ్చేస్తూ ఉంటాయి, దొల్లిపోయి నీటితో పాటు తూటి మొక్కలు మట్టి వచ్చినట్టుగా వచ్చేస్తాయి. అంత వేగంగా మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడుతూ అవసరమైన విషయమే మాట్లాడితే అబద్ధం కూడా మనిషి మాట్లాడు. ఎందుకంటే అబద్ధం నోటి నుంచి వచ్చే ముందు కాస్త ఆలోచించుకునే సమయం ఉంటే రాదు.
ఆలోచించకుండా వచ్చేసరికి అబద్ధాలు వచ్చేస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఈ అబద్ధాలకి బాధపడ్డాం. వాక్శుద్ధి వాక్సిద్ధి అంటారు కదా, వాక్సిద్ధికి మహాతపస్సు చేయాల్సిన పనేం లేదమ్మా. సత్యమే మాట్లాడ తప్ప ఇంకోటి నేను మాట్లాడను అనుకుంటే వాడికి వాక్సిద్ధి వస్తుంది. వివేకానందుడు రామకృష్ణ పరమహంస చెప్పిన సత్యం అది. 3 సంవత్సరాల పాటు ఎవరైనా సరే అబద్ధం ఆడకుండా ఉంటే తర్వాత వాళ్ళు ఏదంటే అదే జరుగుతుంది అన్నారు. 3 సంవత్సరాలు చాలు, దానికి ఎక్కువ కల్లా. పరిహాసానికి కూడా అబద్ధం ఆడద్దు. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు అబద్ధం ఆడటం ఇష్టం లేదండి, నేను మాట్లాడను అంతే, తప్పించుకోవచ్చు హాయిగా. నిత్య జీవితంలో మనం ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ కూడా రామాయణం ఎలా పరిష్కారం చూపిస్తుంది అన్నది ఇవాళ మీ మాటల్లో మేము వినగలిగాము. ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా రామనామాన్ని జపిస్తే, పూర్తిగా జస్ట్ రామనామం జపిస్తేనే మనకు కావాల్సిన ఆ సారాంశం అసలు తెలియకుండా అవుతాయమ్మా, ఉండబడుతుంది. నీకు సందేహం ఏం అవసరం లేదు. శాస్త్రం చెప్పిన మాట, భగవన్నామ సంకీర్తన నిరంతరం చేసేవాడికి ప్రత్యక్ష దర్శనం అవుతుంది రాముడిది. ఏ దేవుడైనా సరే ఏ నామం జపిస్తే ఆ దేవుడు. అంతేకాదు రామకృష్ణ పరమహంస చెప్పిన మాట ఇది. రామకృష్ణ బోధామృతంలో 1116 వచనాలు ఉంటాయి. అందులో 591వ వచనం నెంబర్ వేసి చెబుతున్నా, చూసుకోండి, 591. నిరంతరం ఎవరి మనస్సు అయితే రామనామంలో రమిస్తూ ఉంటుందో వారికి సీతారాములు ప్రత్యక్ష సాక్షాత్కారం అవుతుంది. ఇంకా ఏ సాధనలు అవసరం లేదు, అన్ని సంశయాలు వదిలిపోతాయి అని రామకృష్ణ పరమహంస చెప్పాడు. అంతకంటే ఎవరు చెప్పాలి మనకి? అంతే. నామస్మరణ అంత గొప్పది, అది చేయమన్న చాలు. ఇవాళ యువతరం ఊరికే అది వచ్చింది ఇది వచ్చింది ఫేస్బుక్లో పెట్టి దానికోసం ఏం వతకద్దు. నువ్వు రామరామ అనుకుంటూ కూర్చోవచ్చోట. అరగంట మానకుండా చేయమనండి, పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట. నేను చెప్తున్నా, మీ ఇష్టదైవాన్ని పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట ఒక్కరు ఏకాంతంగా ఉండండి, ఎవరు పక్కన ఉండక్కల్లా. నాటకాలు వద్దు, చేయండి. 6 నెలల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయని చెబుతున్నా. భగవన్నామస్మరణ అంత గొప్పది. ఇవాళ అన్ని సమస్యలకు పరిష్కారం అది. ఆ తారక మంత్రాన్ని నిత్యం మనం పఠించి ఆ సారాన్ని వంటబట్టించుకుని ఆచరణలో తీసుకురావాలి. అది మనకు కావాల్సింది. మేము కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గురుగారు, చాలా విశేషాలు మాతో పంచుకున్నందుకు. నమస్కారం.